తెనాలి ఎమ్మెల్యే శివకుమార్పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపింది. పోలింగ్ పూర్తయ్యే వరకు గృహ నిర్బంధంలో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఈసీ. పోలింగ్ కేంద్రం దగ్గర దురుసుగా ప్రవర్తించాడంటూ శివకుమార్పై ఈసీ చర్యలు తీసుకుంది. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు. ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయటానికి వెళ్తుంటే అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషంతో బహిరంగంగా తిట్టాడు. మాలా మాదిగలకు అండగాసే పార్టీ, మైనార్టీలకు అండగాసే పార్టీ, ఇట్లాంటి పార్టీలో వీడికి అమ్మాడేనా ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓటర్స్ అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలామంది కమ్మాలే ఉంది. నేను ఓటేసే బూతు 4 వార్డులు సంబంధించింది. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కమ్మ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందే అన్నాడు. ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే. ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేయి చేసుకుందా నిజమే, ఏంట్రా నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా వేసి ఈ రకమైన భాష. ఎందుకంటే ఈ తెనాలి ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి. కానీ దీన్ని వర్గీకరించి అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపథైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు. పొద్దున్నుంచి వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు, పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు మాలా మాదిగా లేకపోతే మైనార్టీని ముస్లిం అని లేకపోతే సాయిబాడు అని తిడితే ఊరుకుంటానా? ఇక్కడ ఉన్నాళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రెంటచింతల జట్టిపాడులో ఈవీఎంలను పగలగొట్టారు ఆందోళనకారులు. అధికార ప్రతిపక్ష నాయకులు ఓటర్ల కోసం పోటీకి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈవీఎంల ధ్వంసంపై దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అధికార విపక్ష నేతలు బాహాబాహికి దిగారు. కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామంలో 251వ పోలింగ్ బూత్ ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అధికార విపక్ష నేతలు బాహాబాహికి దిగారు. కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామంలో 251వ పోలింగ్ బూత్ ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.